పసుపు కుంకుమ కింద ఇవ్వబోయే 10,000 అప్పేనంటూ జగన్ సొంత మీడియా ప్రచురించిన కథనంపై మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్ళీ మీరు తిరిగి కట్టాలా అనే విషయం కూడా ఒక పేపర్లో వచ్చింది. కావాలంటే మేము కూడా ప్రింట్ చేసాం. ఈ 10,000 రూపాయలు కూడా మేము ఎక్కడ తిరిగి కట్టమని మేము ఇవ్వలేదు. ఆ డబ్బులు 10,000 రూపాయలు వాళ్ళకే అని కూడా చెప్పామనే విషయం కూడా గుర్తు చేసుకోవాలా. అమ్మ మహిళలందరికీ కూడా నేను ఒక మహిళగా మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన వైపే ఉంటారు. మనకి న్యాయం చేయాలా. సంఘంలో ఉండే సభ్యురాలందరూ ప్రతి నెల వాళ్ళు కూడా 10,000 రూపాయల ఆదాయం రావాలని చేసే కష్టపడే మనస్తత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికని ఏదైనా ఒక పేపర్లో ఒక ఛానల్లో వచ్చినప్పుడు అది చూసి మీరు వెంటనే రిప్లై కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరిమణులందరికీ నేను గుర్తు చేస్తున్నాం. మీరు ఎప్పుడో 2014 ఇచ్చింది దీనికి పేమెంట్ అసలు 2014 ఇచ్చిన తర్వాత ఇంక 2 సార్లు 3 సార్లు మేము డబ్బులు ఇవ్వడం, వాళ్ళు డ్రా చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అయింది. ఈసారి ఇచ్చిన జీవోలో అసలు పదమే లేదు. ఓన్లీ గ్రాంట్ మీన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు. ఇప్పుడు విదేశాల్లో మీరు చదువుతున్నారు, 15 లక్షలు గ్రాంట్ ఇస్తున్నాం. వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత తెచ్చి గవర్నమెంట్ కడతారా? మళ్ళీ అందరూ తెలివైన వాళ్ళే, మీరు ఒక్కలే తెలివి తక్కువ. మీకు అసలు తెలివి లేనప్పుడు మాకు అడగాలి ఇదేంటని చెప్పి. పేపర్లో తాటికాయ అక్షరాలు రాసి ఇది ఒకరు కాదు కదా, 90 లక్షల మంది మనోభావాలతో కూడుకున్నది ఇది. వాళ్ళందరూ అంతా హ్యాపీగా ఉంటాం. ఇంక మీరు ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ పెట్టి కన్ఫ్యూజ్ చేయకూడదు. ఓకే, తెలియకపోతే తెలుసుకోవాలి. పోస్ట్ డేటెడ్ చెక్కులు అంటే మేము వాస్తవాలు చెప్పాం. ఒకేసారి డబ్బులు కావాలంటే లేవు. అలాగని చెప్పి మేము 4 సంవత్సరాలు ఇవ్వడం లేదు. ఈరోజు స్ట్రిక్ట్గా ఫిబ్రవరి తారీఖుని పోస్ట్ డేటెడ్ చెక్కు పట్టుకెళ్తే డబ్బు తెచ్చుకోవచ్చు. మార్చిలో ఇది తెచ్చుకోవచ్చు, ఏప్రిల్ ఇది తెచ్చుకోవచ్చు. 3 డేట్లు ఇస్తున్నాం. ఖాళీ చెక్కులు ఇవ్వడం, డేటు అమౌంట్ వేసి ఇస్తున్నాం. మేమేంటి ఒక అబద్ధం 10,000 ఇచ్చేస్తున్నాం ఒకసారి చెప్పలేదు కదా.